దిత్వా తుఫాను తీరం వైపు దూసుకొస్తోంది. దిత్వా దూకుడుతో తమిళనాడులో భారీ వర్షాలు కురుస్తున్నాయి. నాగపట్నం, కైరేకల్, రామనాథపురం జిల్లాల్లో కుండపోత వానలు పడుతున్నాయి. ఏపీకి ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది ఐఎండీ. దక్షిణ కోస్తా, రాయలసీమ జిల్లాల్లో అధిక కుండపోత వానలు కురుస్తాయని కూడా అధికారులు ప్రకటించారు. నెల్లూరు సహా కొన్ని ప్రాంతాల్లో ఆకస్మిక వరదలు వచ్చే ప్రమాదం ఉందని హెచ్చరించారు. దిత్వా దూకుడుతో గాలులు తీవ్రత పెరిగే అవకాశం ఉందని ఐఎండీ అధికారులు చెబుతున్నారు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి అనిల్ అందిస్తారు. అనిల్. కార్తిక్, దిత్వా తుఫాను గమనం అనేది వాతావరణ శాఖ నిపుణులకు కూడా అంతుపట్టడం లేదు. తీరానికి రేపు తెల్లవారుజామున దగ్గరవుతుందని అధికారులు అంచనా వేస్తున్నటువంటి నేపథ్యం కనిపిస్తుంది. మొత్తంగా చూస్తే ఇప్పటికే శ్రీలంకను ముంచెత్తినటువంటి దిత్వా తుఫాను ఇప్పుడు తమిళనాడులో కుండపోత వానలు కురిపిస్తుంది. దాదాపుగా తమిళనాడు అంతటా కూడా పెద్ద ఎత్తున వర్షపాతం నమోదవుతుంది. ముఖ్యంగా నాగపట్నంతో పాటు కరైకల్, అలాగే రామనాథపురం జిల్లాల్లో కుండపోత వాన కురిసింది. దాదాపు 250 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైనట్టుగా అధికారికంగా లెక్కలు చెప్తున్నాయి. అయితే తీరానికి దగ్గరయ్యే కొద్దీ దాని ప్రభావం మరింత పెరిగేటువంటి అవకాశం కనిపిస్తుంది. రేపు తెల్లవారుజాముకి దక్షిణ కోస్తా జిల్లాలకు సమీపించేటువంటి అవకాశం ఉన్న నేపథ్యంలో ఆయా ప్రాంతాల ప్రజలు అత్యంత అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ ఆరెంజ్ అలర్ట్ జారీ చేయడం జరిగింది. ముఖ్యంగా పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాతో పాటు తిరుపతి, చిత్తూరు జిల్లాల్లో కుండపోతను తలపించేటువంటి వానలు ఉండేటువంటి అవకాశం ఉంది. అలాగే ఆకస్మిక వరదలు కూడా సంభవించేటువంటి ప్రమాదం ఉన్న నేపథ్యంలో అత్యంత అప్రమత్తత అవసరమని ఇప్పటికీ ఐఎండీ హెచ్చరించింది. గాలుల తీవ్రత కూడా తుఫాను తీరానికి దగ్గరయ్యే కొద్దీ ప్రభావం పెరిగేటువంటి అవకాశం కనిపిస్తుంది. ముఖ్యంగా 80 నుంచి 90 కిలోమీటర్ల గరిష్ట వేగంతో గాలులు ఉండేటువంటి సూచనలు కూడా కనిపిస్తున్నాయి. సముద్ర వాతావరణం అత్యంత అలజడిగా మారింది. మత్స్యకారులు ఎట్టి పరిస్థితుల్లో వేటకు వెళ్లరాదని వాతావరణ శాఖ హెచ్చరిస్తోంది. ఇటు పోర్టులకు కూడా ప్రమాద హెచ్చరికలు కూడా జారీ చేయడం జరిగింది. ముఖ్యంగా తీర ప్రాంతంలో ఉండేటువంటి అన్ని ప్రాంతాల ప్రజలు, దక్షిణ కోస్తాలో ఉండేటువంటి అన్ని ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ సూచిస్తుంది. అయితే రేపు ఉదయం తీరానికి దగ్గరైనటువంటి దిత్వా తుఫాను దిశ మార్చుకుంటుందా అనే ఒక అంచనాలు కూడా ఉన్నాయి. దిశ మార్చుకుని మళ్ళీ తిరిగి వెనక్కి వెళ్ళేటువంటి అవకాశం కూడా ఉందని కొన్ని మోడల్స్ చూపిస్తున్నాయి. లేని పక్షంలో ఉత్తర వాయువ్య దిశగానే కొనసాగితే కనుక దాని ప్రభావం స్పష్టంగా ఏపీలో ఉన్నటువంటి దక్షిణ కోస్తా జిల్లాలపై పెరిగేటువంటి సూచనలు కూడా కనిపిస్తున్నాయి. అలాగే ఈశాన్య దిశకు కదిలితే కనుక మళ్ళీ ప్రభావం కాస్తంత తగ్గుముఖం పట్టేటువంటి అవకాశం కనిపిస్తుంది. ప్రస్తుతానికైతే మాత్రం చెన్నై తీరానికి సమాంతరంగా కొనసాగుతుంది దిత్వా తుఫాను. చెన్నైలో కుండపోత వానలు కురుస్తున్నాయి. ఉత్తర తమిళనాడు అంతటా కూడా పెద్ద ఎత్తున వర్షపాతం నమోదవుతుంది. పుదుచ్చేరికి 300 కిలోమీటర్లు దక్షిణ ఆగ్నేయంగా, అలాగే తమిళనాడుకు దక్షిణంగా 400 కిలోమీటర్ల దూరంలో తుఫాను కొనసాగుతున్నటువంటి నేపథ్యం కనిపిస్తుంది. మొత్తంగా తీరానికి దగ్గరయ్యే కొద్దీ దాని ప్రభావం పెరిగేటువంటి అవకాశం స్పష్టంగా కనిపిస్తుంది. ఉత్తర కోస్తా జిల్లాల్లో కూడా చెదురుమదురు వర్షపాతం నమోదయ్యేటువంటి సూచనలు కూడా ఉన్నాయి. అత్యధికంగా రాయలసీమలో ఉన్నటువంటి చిత్తూరు, తిరుపతి జిల్లాలతో పాటు ఉమ్మడి నెల్లూరు జిల్లాతో పాటు దక్షిణ కోస్తాలో ఉన్నటువంటి ప్రకాశం, బాపట్ల జిల్లాలకు కూడా ప్రభావం ఉండేటువంటి అవకాశం ఉంటుంది. వైఎస్ఆర్ కడపతో పాటు సత్యసాయి, అనంతపురం, కర్నూలు, నంద్యాల జిల్లాల్లో కూడా ప్రభావం ఉండబోతోంది. ఏదేమైనప్పటికీ కూడా తీరానికి దగ్గరైన తర్వాత మరింత దూకుడుగా దిత్వా ముందుకెళ్తుందా, లేకపోతే కాస్త బలహీనపడేటువంటి అవకాశం ఉందా అనేది వేచి చూడాల్సి ఉంది. కార్తిక్. థ్యాంక్ యూ అనిల్.